వెన్జు వెన్జువెలాలోని లాగువేరా నగరంలో భవన శిథిలాల కింద ఓ మృతదేహం. మరుభూమిగా వెన్జువెలా 188 మంది దుర్మరణం. నిమిషం వ్యవధిలో 2 భారీ భూ ప్రకంపనలు, తీవ్ర విధ్వంసం, పేకమేడల్లో కూలిన భవనాలు, 1500 మందికి గాయాలు. శిథిలాల కింద చాలామంది ఆ దేశంలో దశాబ్దంలోనే కనీవిని ఎరగని ఉత్పాతం. సో ఒకదాని వెంట మరొకటి వచ్చిన 2 భారీ భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనిజువేలా చిగురుటాకులా వణికిపోయింది. ఈ శతాబ్దంలో ఎన్నడూ లేనంత స్థాయిలో రిక్టర్ స్కేల్పై 7.2, 7.5 తీవ్రత నమోదు కావడంతో ఆ దేశం మరుభూమిగా మారిందంటూ చూస్తున్నామండి. చూడండి ఎంత విషయం అంటే 7.2 తర్వాత మళ్ళీ ఎమ్మటే 7.5 తీవ్రంగా నమోదు అంటే 2 సార్లు భూకంపాలు రావడం వల్ల. సో ఇక్కడ వెలుగు పేపర్లో దీని గురించి బాగా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, వెనిజువేలాలో భూ ప్రళయం, శిథిలాల కింద వందలాది మంది, 188 మంది మృతి, 1520 మందికి తీవ్ర గాయాలంటూ చూస్తున్నామండి. ఇక చూడండి, ఇక మొత్తం కూడా ఎక్కడికక్కడ కూలిపోయేది, ఎక్కడికక్కడ పేకమేళలా కూలిపోయినాయి భవనాలు, అన్నీ కూడా కూలిపోయినాయి. 10,000 మందికి పైగానే మృతి చెంది ఉండొచ్చు అంటున్న యుఎస్జిఎస్. 100 ఏళ్లలో ఇదే అతిపెద్ద విపత్తు. నిమిషం వ్యవధిలోనే 7.2, 7.5 తీవ్రతో ఎర్త్ క్వేక్స్, కుప్పకూలిన బిల్డింగ్స్, శిథిలాల గుట్టలుగా పట్టణాలు, ఎటు చూసిన శిథిలాల దిబ్బలుగా మారిన లాగ్వైరా స్టేట్. సహాయ చర్యల్లోకి అంతర్జాతీయ బృందాలు, జపాన్, అమెరికా, ఇండియా, నేపాల్ను భూకంపాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వార్త